హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్వింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, ఈరోజు మా చార్వికి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. చార్వి, నువ్వేమి రెడీ చేస్తున్నావు చెప్పు. ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, చార్విని నేను ఝాన్సీ లక్ష్మీబాయి కింద రెడీ చేస్తున్నాను. అయితే నేషనల్ లీడర్స్ లేదంటే కమ్యూనిటీ హెల్పర్స్ కింద రెడీ అవి రమ్మన్నారు అనమాట. మ్యాక్సిమం పిల్లలందరూ కూడా కమ్యూనిటీ హెల్పర్స్గానే రెడీ అవుతున్నారంట. ఝాన్సీ లక్ష్మీబాయి కింద ఎవరైనా రెడీ అవుతున్నారా అని నేను వాళ్ళ మేడంని అడిగాను. ఎవరు అవ్వట్లేదండి, రెడీ చేయండి అన్నారు. సో ఇంకా నేను అది ఫిక్స్ అయ్యి అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఝాన్సీ లక్ష్మీబాయికి కావాల్సినవన్నీ. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా రెడీ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. చార్వికి లంగా జాకెట్ మీద బ్లౌజ్ వేసాను అనమాట. అండ్ ఒక 3/4 ప్యాంట్ వేసాను. నేనైతే ఉప్పాడు చీర తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇదైతే దానికి జారిపోకుండా ఉంటుంది, అట్ ది సేమ్ టైం బాగా లొంగుద్ది, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చార్వి హైట్కి తగ్గట్టుగా నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇంట్లో మిషన్ అది ఉంటే కొంచెం దూరం కుట్లు లాగేసుకోండి. చార్వికి అయితే ఇంత సరిపోయింది, ఇంత ఫోల్డింగ్ అయితే సరిపోతుంది అన్నమాట. చార్వి హైట్కి తగ్గట్టుగా ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగా. దా అండ్ ఒక 1/2 మీటర్ సారీ ఇలా పెట్టేస్తున్నాను అనమాట, ఎందుకంటే చార్వికి చీర పొడవైపోద్ది కదా. దీన్ని కింద నుంచి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా సింగిల్ అంచు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిగిలింది కూడా ఫోల్డ్ చేస్తాను. కింద నుంచి ఇలా దొరకాలి, సైడ్ కూడా కింద నుంచి ఫస్ట్ ఇలా ఈ కాలికి అలా చేసి మళ్ళీ కింద నుంచి దీన్ని కూడా ఇలా కింద నుంచే ఫోల్డ్ చేసుకోవాలి. కింద నుంచి తిప్పి తీసుకొచ్చేసాం కదా, తీసుకొచ్చాక పౌట్ ఎలా పెట్టుకుంటాం, కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకోవడమే. చార్వి చిన్నపిల్ల కాబట్టి సన్నగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను సన్నగా పెడుతున్నాను. అంచె ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పే పెడుతున్నాను అనమాట.
బ్యాక్ అంతా కూడా సెట్ చేసేసి దాన్ని ఫ్రంట్కి తీసుకొచ్చి 2 సార్లు చుట్టాలన్నమాట. ఒకసారి చుట్టేసాక ఇంకోసారి బ్యాక్ నుంచి తీసుకొచ్చి పిన్ పెట్టేసుకోవడమే. అలా ఎందుకు చేశానంటే కత్తి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, కత్తి దోపడానికి అని చెప్పి నేను ఇంకా అలా ఒకసారి చుట్టకుండా 2 సార్లు చుట్టాను అనమాట. హెయిర్ స్టైల్ చేసేస్తాను. బన్న కూడా తెచ్చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ వేస్తున్నాను అనమాట. ఒకటే వేస్తున్నాను ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కదా, ఎక్కువసేపు ఉంచుకోవాలి, పైగా ఎండగా కూడా ఉంది, అన్నీ గుచ్చుకుంటూ ఉంటే ఇబ్బంది పడద్దని చెప్పి ఒకటే వేస్తున్నాను. దానికి కూడా అలాగే కావాలంటే ఎక్కువ వద్దంది, సో ఇంకొకటే వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక దుపట్టా తీసుకున్నాను అనమాట. అలా బార్డర్ ఉన్నది. మీ ఇంట్లో పట్టువి అలాంటివి ఏమన్నా పర్లేదు, యూస్ చేయొచ్చు. నా దగ్గర అయితే గోల్డ్ కలర్ది ఉన్నా అనమాట. ఇంకా ఓకే, గోల్డ్ అయితే తలపాగా కింద బాగానే ఉంటుంది కదా అని చెప్పి దాన్ని తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేస్తాను అనమాట. ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టేస్తున్నాను కదలకుండా. ఫస్ట్ అయితే సన్నగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లల హెడ్ చిన్నగా ఉంటుంది కదా, ఇంత లావు పెట్టేస్తే అదేదో పెద్దగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట. బాగా సన్నగా చేసి పిన్స్ పెట్టేస్తున్నాను.
ఈ తలపాకకి యూస్ చేసిన దుపట్టా కొంచెం హార్డ్గా ఉందన్నమాట. దానివల్ల పెట్టడానికి చాలా కష్టమైంది. బ్యాక్ సైడ్ నుంచి దూరిపోయాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టి ఫ్రంట్కి ఇలా చుట్టేసి బ్యాక్ సైడ్ నుంచి దూర్చాలి. బట్ ఆ బ్యాక్ సైడ్ నుంచి దూర్చేసరికి ఫ్రంట్ కదిలిపోతుంది అనమాట. అలా ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాక థర్డ్ టైం ఇంకా సెట్ అయిందనమాట కరెక్ట్గా. వెనకాల లాగేసాక అప్పుడు ఇంకా ఫ్రంట్ నీట్గా సర్దాను. అప్పుడు బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత కష్టపడిపోతున్నానో. అస్సలు వెళ్ళట్లేదు అనమాట. అది వెళ్తుంటే ఫ్రంట్ లూజ్ అయిపోతుంది. బాబోయ్ టైం అయిపోతుంది ఎలా రా బాబు అని చాలా కంగారు వచ్చింది. బట్ అక్కడికి ఇంకా బాగానే సెట్ అయిందనమాట. నేను బొట్టు తలపాగా కట్టేగా పెట్టడం వల్ల సరిపోయిందండి. నేను ముందు పెట్టేస్తానన్నాను, చార్వి వద్దందనమాట. కట్టేగా పెట్టమ్మా అంది. బాగానే చెప్పింది అది. లేదు ముందు పెట్టేసి ఉంటే ఆ తలపాగా కట్టేసరికి మొత్తం ముఖమంతా పాడైపోయేది అనమాట. ఇక్కడ నాకు ఆ తిలక మూత అస్సలు రావట్లేదు అనమాట. చార్వి ఒక టిప్ చెప్పింది. అది ఏంటంటే ఒకసారి వాటర్లో తడిపి తీసుకురా వచ్చేస్తుందని చెప్పింది. అలా చేస్తే వెంటనే ఓపెన్ అయిపోయింది అనమాట. చెప్పాను కదా, దట్ ఈస్ మై లాజిక్. వెల్కమ్ రాజేష్ ఫ్రెండ్. నేను వెళ్ళి చదివామన్నా అప్పుడు వచ్చింది. నేను చూసారు కదా ఎలా చెప్తుందో. మరి దానికి ఎలా తెలిసిందో నాకు అర్థం అవ్వలేదండి. చాలా టైట్ అయిపోతాయి ఇవి మూతలు ఏంటో. ఒక్కసారి ఇలా ట్యాప్ కింద పెట్టేసి తీసుకొచ్చి ఓపెన్ చేయండి, చాలా ఈజీగా ఓపెన్ అయిపోయింది అనమాట. భలే అనిపించింది నాకైతే. ఇంకా బొట్టు కూడా పెట్టేశాను అనమాట. ముక్కు పడక ఒకటి పెడితే అయిపోయినట్టే మ్యాక్సిమం అంతా. అంటే రెడీ చేయడం గురించి అని చెప్పి 10కి తీసుకురమ్మన్నారు. యాక్చువల్గా అయితే చార్విక్కి స్కూల్ 9కి అనమాట. సో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకునే వాళ్ళందరినీ 10కి తీసుకురమ్మన్నారు. అదొకటి కొంచెం బాగా అనిపించింది. లేదంటే చాలా కంగారు అయిపోదును. ఎందుకంటే హనీస్ 8కి వెళ్ళిపోతాడు స్కూల్కి. వాడు వెళ్ళాక దీన్ని రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కరెక్ట్గా 9:30 అయ్యేసరికి మొత్తం అయిపోయింది. అయిపోయాక తీసుకెళ్ళి దింపేశాను అనమాట స్కూల్లో. అయితే ఆ కింద బొట్టుకి చిన్న స్టిక్కర్ పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాటుక పెడుతున్నాను అనమాట. కాటుక పెట్టించుకోవడానికి నన్ను ఏడిపించింది. మామూలుగా ఏడిపించలేదనమాట. కొంచెం గీసేసరికి ఆపే అనేసిది. అలాగా చాలా అతి కష్టం మీద చార్వికి కాటుక అయితే పెట్టాను. నేను పెద్ద మేకప్ వేయలేదు, ఐలైనర్స్ అలా ఏవేవో వేయలేదనమాట. జస్ట్ సింపుల్గా రెడీ చేశాను. ఎందుకంటే రుద్రందేవి కదా, అందుకని చెప్పి చాలా సింపుల్గా అయితే రెడీ చేశాను అనమాట. నేను కాటుకు వచ్చి మేబ్లిన్ న్యూయార్క్ యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు అదే తీసుకుంటాను, నాకు కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇది వచ్చి రినీ లిప్స్టిక్ అనమాట. వచ్చేవి కదా అప్పుడు, అవి తీసుకున్నాను. వేస్ట్ అండ్ అస్సలు తీసుకోవద్దు ఎవరన్నా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే. ఎందుకంటే ఫుల్గా స్మజ్ అవుతుంది అనమాట. అస్సలు కాసేపు కూడా ఉండదు వేసుకున్నాక. మనకి షేడ్స్ అయితే వస్తాయి, 10 షేడ్స్ అయితే వస్తాయి. బట్ ఏంటంటే అస్సలు ఉండదు కాసేపు కూడా, ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు అనమాట. నాకైతే చాలా అనవసరం అనిపించింది, అనవసరంగా తీసుకున్నాను అనిపించింది. ఇంకప్పుడు నా దగ్గర ఏం లేక ఇంకా అదే వేసాను అనమాట. నెక్స్ట్ ఫైనల్ టచ్ ఇంకా ముక్కు పడక పెట్టేస్తున్నాను. అయిపోయింది మొత్తం అంతా. ఫైనల్ లుక్ అయితే మీరు చూసేద్దరు కానీ. నెక్స్ట్ ఇంకా కత్తి పెట్టాలి. నాకైతే షీల్డ్ దొరకలేదనమాట, ఓన్లీ కత్తి దొరికింది రాజమండ్రిలో. ఇంకా అదే తీసుకున్నాను. సర్లే ఈసారికి ఇంక లేకపోయినా పర్లేదు అన్నట్టు ఇదైనా దొరికిందిరా బాబు అనుకున్నాను అనమాట. చార్వి అయితే రెడీ అయిపోయింది మొత్తం. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగొచ్చింది. మా ఇల్లు అయితే పెంట చేసామన్నమాట అంతా అయ్యేసరికి. అయిపోయిందండి, రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఏ మాత్రం కదలకుండా తీసుకెళ్ళి స్కూల్లో దింపైతే నా బాధ్యత అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకా వాళ్ళ టీచర్స్ పడతారో టార్చర్ అంతా. సరే ఎలా ఉంది?
ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్. బాయ్ బాయ్.